అభి అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఝాన్సీ వస్తుంది. ఝాన్సీ వచ్చి ఏం ఆలోచిస్తున్నాడని చెప్పి అభి దగ్గరికి వెళ్తుంది. ఇక అభి దగ్గరికి వెళ్ళి ఏంటి అభి దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అంటుంది. ఏం లేదు జాను, బాబీ గురించే ఆలోచిస్తున్నాను. బాబీని ఈరోజు స్కూల్కి పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నానని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఎందుకు ఆ పంపవు, ఎందుకు ఈరోజు స్కూల్ ఉంది కదా, హాలిడే కాదు కదా అని చెప్పి అంటుంది. లేదు, ఆ స్కూల్లో ఆ స్వర ఉంది కదా, అందుకు ఆలోచిస్తున్నాను. ఆ స్వర మళ్ళీ బాబీకి ఎదురుపడి బాబీతో మాట్లాడుతుందని భయపడుతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే లేదు అభి, అలా ఎందుకు అనుకుంటావు, అస్సలు కలవరు వాళ్ళిద్దరూ, ఎందుకంటే బాబీ నీకు ప్రామిస్ కూడా చేశాడు. అలాంటప్పుడు బాబీ మళ్ళీ ఆ స్వరతో ఎలా మాట్లాడతాడు, మాట్లాడడు కదా, అస్సలు మాట్లాడదు. నువ్వేం భయపడకు, బాబీ ప్రామిస్ చేశాక నీకు ఆ మాట తప్పడు. బాబీ ఖచ్చితంగా స్వరతో మాట్లాడకుండా తప్పించుకొని వచ్చేస్తాడని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అభి అయితే లేదు ఝాన్సీ, నీకు ఆ స్వర గురించి తెలీదు, ఆ స్వర ఎట్నుంచి ఎటైనా తిప్పుతుంది, తను ఏమైనా చేయగలదు అని చెప్పి ఝాన్సీతో అంటూ ఉంటాడు. అది విని ఝాన్సీ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది, నాకు ఆ స్వర గురించి ఎందుకు తెలియదు, తెలుసు, అది ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొంటుందని చెప్పి అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.